సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనాలిటీ. ఇప్పుడు మీకు ఒక పర్సనాలిటీ ఉంది. మేబీ అది యూపీఎస్సీ లెవెల్లో 130 దగ్గర ఉండొచ్చు, 140 దగ్గర ఉండొచ్చు, 150 దగ్గర ఉండొచ్చు, యూ నెవర్ నో. బట్ మనం హ్యూమన్స్గా మన టార్గెట్ ఏంటి అంటే డే బై డే మనం ఇంప్రూవ్ అవ్వాలి, రైట్? ఇంప్రూవ్ అయ్యే టైంలో కాస్త బ్యూరోక్రాటిక్ లక్షణాలు ఇంప్రూవ్ చేసుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్గా తీసుకుంటాం. ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎంత గుడ్ పర్సనాలిటీ అయినా కొన్ని క్వాలిటీస్ వాళ్ళకి కనిపించకపోతే మనకు మార్క్స్ రావు. ఓకే, ఆ క్వాలిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలంటే 1, ఆల్వేస్ ఫాలో ద కాన్స్టిట్యూషన్. ఓకే, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఓన్లీ ఎగ్జామ్ కోసం చదవడం కాకుండా అసలు కాన్స్టిట్యూషన్లో స్పిరిట్ ఏముంది, మీరు కాన్స్టిట్యూషనల్ దగ్గర రాంగ్ నేర్చుకున్నారనుకోండి, మీ పర్సనాలిటీ ఎంత డెవలప్ అయినా కూడా ఎగ్జామ్ పరంగా పనికి రాకుండా వెళ్తుంది. ఎందుకంటే మనం యాజ్ ఎ సిటిజన్స్, యాజ్ ఎ బ్యూరోక్రాట్స్, కాన్స్టిట్యూషన్ అనేది అవర్ ఫండమెంటల్ లా. సెకండ్ ఏంటి అంటే మీ చుట్టూ ఉన్న పర్సనాలిటీస్ని చూడండి. చాలామంది గుడ్ పర్సనాలిటీస్ దొరుకుతారు, చాలామంది బ్యాడ్ పర్సనాలిటీస్ కూడా దొరుకుతారు. మేబీ రోడ్ పైన ఏం పని లేకుండా తిరిగేటోళ్ళ దగ్గర నుంచి కూడా యూ కెన్ లెర్న్ ఎట్లా డిసిప్లిన్గా లేకుండా ఉండాలి, రైట్? డిసిప్లిన్గా లేకుండా ఉంటే లైఫ్ ఎట్లా స్పాయిల్ అవుతుంది. ర్యాండమ్గా తాగుతూ గంజాయి తాగుతూ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుని ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా యూ లెర్న్ మెనీ ఆఫ్ ద థింగ్స్. ఇవి యాజ్ ఎ దిస్ సైడ్. బట్ ఎగ్జామ్ సైడ్కి వస్తే దెర్ ఆర్ సమ్ సోర్సెస్. మీరు పర్స్పెక్టివ్ షో చూడండి, దాంట్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక ఇష్యూని పాజిటివ్ సైడ్ ఎట్లా చూడాలి, నెగిటివ్ సైడ్ ఎట్లా చూడాలి. ఐ థింక్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనం ఇదే నేర్చుకుంటాం. యూ టెల్ మీ ఎనీ స్టేట్మెంట్, దానికి నేను నెగిటివ్ సైడ్ చెప్తా, పాజిటివ్ సైడ్ చెప్తా. దిస్ ఇస్ ద బేసిక్ మినిమం ఎక్స్పెక్టేషన్. సో పర్స్పెక్టివ్స్ చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు హానరబుల్ సెక్రటరీస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే వేరే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తుంటారు. ప్రెస్ వాళ్ళు కన్సిస్టెంట్గా పుష్ చేస్తుంటారు కొంచెం కాంట్రవర్సీ చేయడానికి. బట్ వాళ్ళు క్లెవర్గా ఆ కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చి ఇష్యూని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, మీకు పర్సనాలిటీ టెస్టులో బేసిక్ మినిమం మార్క్స్ వస్తాయి. ఇవే కాకుండా ఇంటర్వ్యూలో కాస్త యువర్ టర్మినాలజీ ఆల్సో మ్యాటర్స్. మీరు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఫార్మల్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారా, ఇన్ఫార్మల్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారా. దానికోసం మీరు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ స్పీచెస్ కానీ, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచెస్ కానీ, లేకపోతే అఫీషియల్ డాక్యుమెంట్లో కానీ కొన్ని టర్మినాలజీ డెవలప్ చేసుకోండి. మీరు పర్సనల్ లెవెల్లో, ఎగ్జామ్ లెవెల్లో, యాజ్ ఏ టర్మినాలజీ లెవెల్లో 3 స్టేజెస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ తెచ్చుకోనికి.